అదేమిటి ఏడుస్తున్నావా? ఇప్పుడు ఏం జరిగిందని? పెళ్లి కాకుండానే తన సర్వస్వం అర్పించిన ఏ అమ్మాయినా బాధపడక తప్పదు. చూడు, నేను మనస్ఫూర్తిగా ప్రేమించి నేను ముద్దు పెట్టుకున్నాను. జరిగింది తప్పే అయితే అందులో నాకు భాగం ఉంది. ఈ తొందరపాటుకి ఐఎమ్ సారీ. దట్స్ ఆల్ రైట్. ఇందులో మీ తప్పేం లేదు. పొరపాటు ఏదైనా ఉంటే నాది. వండర్ఫుల్. ఈ డ్రెస్ లో నువ్వు అలా నడుస్తూ ఉంటే అచ్చం హంసలా ఉన్నావు. మీ నాన్నగారు తప్పు చేశారు. హంసలేఖని మీ సిస్టర్ కి, స్వర్ణరేఖని నీకు పేరు పెట్టి పెద్ద పొరపాటు చేశారు. నిజానికి హంసలేఖ అనే పేరు నీకు పెట్టుండాల్సింది. మా నాన్నగారు ఏం పొరపాటు చేయలేదు, మీరే పొరపడ్డారు. నా పేరే హంసలేఖ, నా సిస్టర్ పేరు స్వర్ణరేఖ. ఏమిటి ఏమి నువ్వు అనేది? జోక్ చూడండి, నా పేరు హంసలేఖని తెలియనట్టు. రండి కిందకి, కేక్ కట్ చేద్దరు గాని. నా పేరే హంసలేఖ, సిస్టర్ పేరు స్వర్ణరేఖ. నేను మాత్రం కావాలని చేశానంటే అమ్మాయి కలిసిపోయిన ఫోటోలు చూస్తే నువ్వు తిడతావని వేరే ఫోటో తీసి ఆ కవర్ లో పెట్టి అందులో పెట్టేసి. ఎంత మంచి పని చేశారు బామ్మగారు. ఓసారి ఏం జరిగింది అనుకున్నావు అబ్బాయి? వీళ్ళ తాతయ్య గారు జరికండు జారి నీళ్ళలో పడిపోయింది. ఓ మామూలు కండు వచ్చి ఆయన చేతికి ఇచ్చాను. నోరు ముసుకుని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయారు. బామ్మ చూసావా నేత్ర, ఈ ఫోటోల మార్పిడి కారణం మా బామ్మ. నేను చెప్పానుగా. ఏమైనా ఈ తప్పు కనాల్సింది బామ్మగారి కాదు. మరెవరిని? సీక్రెట్ ఫైల్ ని సిలుకు చీల మధ్య పెట్టిన నిన్ను అనాలి. నన్ను? Yes. ఏమైతే ఏం లాభం? ఈ పొరపాటు వల్ల హంసలేఖ లక్కీ ఛాన్స్ కొట్టింది. ఎంచక్క నేత్రతో ముద్దు పెట్టించుకుంది. ముద్దుదే ఉంది, బ్లాటింగ్ పేపర్ తో అద్దేసుకుంటే పోతుంది. నేత్ర, ఇక హంసలేఖ గురించి మర్చిపో. స్వర్ణరేఖ గురించి ఇక నువ్వు ఎవరి విషయం సలహాలు ఇవ్వకు. ఇక ముందు స్టీల్ గిన్నెలు ఇతర గిన్నెలు కొనేటప్పుడు చీరలు బాగా దులిపి మరీ కొను. ఆ స్వర్ణరేఖ విషయం నేనే చూసుకుంటాను. పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు, ఒంటె చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.